మొదటి అధ్యాయంలో 3వ శ్లోకం చెప్పుకుందాం. ముందర విడివిడిగా చెప్పుకొని తర్వాత కలిపి చెప్పుకుందాం. పశ్య పశ్య ఏతాం ఏతాం పాండుపుత్రాణం ఆచార్య ఆచార్య మహతీం మహతీం చమూం చమూం వ్యూఢాం వ్యూఢాం ద్రుపదపుత్రేణ ద్రుపదపుత్రేణ తవ తవ శిష్యేణ శిష్యేన ధీమత 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 ధీమత. మళ్ళీ ఇప్పుడు కలిపి చెప్పుకుందాం. పశ్యేతాం పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య ఆచార్య మహతీం మహతీం చమూం చమూం వ్యూఢాం వ్యూఢాం ద్రుపదపుత్రేణ ద్రుపదపుత్రేణ తవ తవ శిష్యేణ ధీమత. శిష్యేన ధీమత. అది ఇప్పుడు ఏం చెబుతున్నాడు ఆచార్య? బుద్ధిమంతుడైనటువంటి మీ శిష్యుడైనటువంటి వాడు ద్రుపదపుత్రుడును అయినటువంటి దృష్టద్యుమ్నుడి చేత వ్యూహం అంతా కూడా ఆ యుద్ధ వ్యూహానికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా ఏర్పాటు చేయబడ్డాయి అని నిలబడినటువంటి పాండవులు అలాగే ఈ సైన్యాల్ని చూడు అని కళ్ళ కట్టినట్టుగా చెబుతున్నట్ట.